హాయ్ ఫ్రెండ్స్, ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ G+1 అండి. ఇది 150 స్క్వేర్ యార్డ్స్లో కట్టింది. ఇదండి G+1 ఇండిపెండెంట్ హౌస్. ఒకసారి లోపలికి పోయి చూద్దాం. ఇది పార్కింగ్ ప్లేస్. ఇది పార్కింగ్. ఇది పార్కింగ్ అండి. ఇది ఇక్కడ బోర్ ఉంది, కింద సంప్ ఉంది, ట్యాంక్ ఇక్కడ. ఇది ట్యాంక్, ఇక్కడ బోర్ ఉంది. మంచిదాకి బయట పైప్ లైన్ కనెక్షన్ పెట్టిండు. యూ కెన్ యూజ్ దిస్. ఇక్కడ ఇక్కడ ప్యాసేజ్, ఇంటికి ఒక రౌండ్ కొట్టవచ్చు, అట్లా ప్యాసేజ్ ఉంది. ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది హాల్ చూసాం ఒకసారి. ఇది హాల్ అండి. ఇది హాల్లో విండో. కిచెన్, ఇక్కడ పక్కన కిచెన్ ఉంది. హాల్ కమ్ కిచెన్. ఇది ఇక్కడ పూజా రూమ్, పూజా ప్లేస్ ఉంది ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ ఇది బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్. ఇక్కడ బెడ్రూమ్లో విండో నెంబర్ 1. ఇది పెద్ద విండో, ఇది ఒక చిన్న విండో. షెల్ఫ్స్ కామన్ బాల్కనీ, బీరువాకు షెల్ఫ్ ఉంది, బీరో ప్లేస్ ఉంది, అన్ని షెల్ఫ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది బెడ్రూమ్. ఇది ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్. ఇది దాని తర్వాత ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కన. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది షెల్ఫ్స్, విండో, ఇంకో చిన్న విండో ఉంది. ఇందులో కూడా ఇంకో వాష్రూమ్ ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్ ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇది హాల్ కమ్ కిచెన్ ఉంది అండ్ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ కింద. ఇక్కడ పార్కింగ్ ప్లేస్. కార్ ఈజీగా 3-4 బైకులు ఒక కార్ పార్కింగ్ చేసుకోవచ్చు, అంత ప్లేస్ ఉంది ఇక్కడ. దాని తర్వాత ఈ స్టెప్స్ అండి. ఈ స్టెప్స్ నుండి పైకి వెళ్ళి పైన చూద్దాం. ఇక్కడ గ్లాస్ ఇన్స్టాల్ చేయలేదు విండోస్ దగ్గర. ఇది బాల్కనీ అండి. ఇది పైన ఫస్ట్ ఫ్లోర్లోది. ఇక్కడ ప్యాసేజ్, ఎదురుగా లాస్ట్లో వాష్ ఏరియా. ఇది డోర్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఎంట్రన్స్ డోర్ నుంచి మనం లోపలికి వెళ్దాం ఒకసారి. కింద బిల్డర్ పార్కింగ్ ఇచ్చింది కాబట్టి చిన్నగా వచ్చింది హాల్. ఇక్కడ హాల్ మొత్తం పెద్ద ఉంది. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో హాల్ పెద్ద ఉంది చూడండి. టూ విండోస్. ఇది పెద్ద ఉందండి హాల్. ఈ హాల్ అయితే పెద్ద ఉంది. ఇక్కడ ఓపెన్ కిచెన్. పూజ కూడా మంచిగా ప్లేస్ బాగా ఇచ్చిండు. ఇది పూజా ప్లేస్. దాని తర్వాత ఇక్కడ shrink and open kitchen. దాని తర్వాత ఇది డైనింగ్ ప్లేస్.
డైనింగ్ ప్లేస్ అండి ఇది. ఇంకో బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు. ఇది మాస్టర్ బెడ్రూమ్. చిన్న ఎదురుగా స్మాల్ విండో, షెల్ఫ్స్, బీరువా ప్లేస్, మళ్ళీ విండో అండ్ అగైన్ ఇక్కడ అటాచ్ వాష్రూమ్. ఇది అటాచ్ వాష్రూమ్ అంటే ఇది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. సేమ్ కింద ఎట్లుందో సేమ్ ప్లానింగ్. కింద చిల్డ్రన్స్ బెడ్రూమ్, షెల్ఫ్స్, ఇక్కడ విండో, ఒక స్మాల్ విండో అండ్ అటాచ్ వాష్రూమ్. ఇందులో మాస్టర్ బెడ్రూమ్లో, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో రెండిట్లలో అటాచ్ వాష్రూమ్ ఉంది. ఇది హాల్. ఇది హాల్ అండి, పెద్ద ఉంది హాల్. మనకి హాల్ వ్యూ చూడండి. హాల్ విత్ 2 విండోస్. ఇది ఎంట్రన్స్ డోర్ అండ్ ఇది పక్కన మోడ్యులర్ కిచెన్, ఓపెన్ కిచెన్. ఇక్కడ డైనింగ్ ప్లేస్. అది మాస్టర్ బెడ్రూమ్. ఇట్ ఈస్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ నుంచి మనకు నార్త్ ఫేసింగ్లో ఇక్కడ ప్యాసేజ్కి ఒక డోర్ ఉంది. ఇక్కడ బయటికి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వాష్ ఏరియా. ఇది డీసెంట్ వాష్ ఏరియా అండి. ఇది బాగుంది. ఇదండి అది లోంచి బయట లోపలికి వెళ్దాం మనం హాల్లోకి. కన్స్ట్రక్షన్ మంచిగా ఉంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ బోర్ ఉంది. 350 feet బోర్ ఉంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్. కూల్ బ్రీజ్ వస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ నా ఈవినింగ్ టైంలో చిల్ అవుట్ అవ్వడానికి చాలా మంచి ప్లేస్ ఇది. ఇది పైకి, టెర్రస్ పైకి. ఇక్కడ ఇంకా గ్లాస్ ఫిట్ కాలేదు. ఇక్కడ ఇంకో పైకి వెళ్తున్నాం మనకు. ఇది పైన వ్యూ. ఇది సీ దిస్. ఇంకా ట్యాంక్స్ పెట్టలేదు అక్కడ. ట్యాంక్కి ప్లేస్ ఇక్కడ. ఇది వ్యూ మంచిగా ఉందండి. ఇదండి ఇది 150 square yards హౌస్. ఈస్ట్ ఫేసింగ్. ఇలా బోర్ ఉంది. మంజీరా కనెక్షన్ ఆల్రెడీ బయట ఉంది. మనం వచ్చినాక మంజీరా కనెక్షన్ తీసుకోవాలి. మీకు ఫర్దర్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి.